లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకు, అలాగే శాంతికుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత పొందాగా ఉంది అంటే కారణం తెలుగు తరానికి, తెలుగు భాషలకి పొందాతనం తీసుకొచ్చి తెలుగు తరానికి నిదర్శనంగా నిలబడి ఉండేటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు నా అభిమానం. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంట్లో అడిగారు పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయడానికి చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంతగా. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు. ఏదో వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలాగే ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు గుర్తిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్యోగానికి, ఎంతో అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా మనసారా ఆశీర్వదిస్తుంటే ఆ
నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండడానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు, వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరూ స్పందించి స్ట్రైక్ చేయడం అనేది ఆ రోజు నుంచి కూడా నా బాధ ఒక లీడర్ లాగా, మా నాయకుడు లాగా ఆయన భావిస్తూ వచ్చి నన్ను అలా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మాటలు అలాగా నోరు వెళ్ళవేసి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలగిస్తారంటే ఎలాంటి సందేహం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన రాజకీయంగా ఒక బృందతనంతో రియల్ స్టేట్స్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా ఎంతో ముందుకెళ్తే రోజు అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడు మొదలు పడుతుంటారు, నాతో కూడా షేర్ చేసుకున్నారు. రాజకీయాలు రాను ఇలాగా దుర్భాషలతో వ్యక్తిగత విమర్శతోటి ఇలా దిగజారిపోతున్నారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి, ఉండి కూడా ఎన్ని సాధించాలి. అది ఇదవుతాడు. ఎంతో మదన పడుతున్నారంటే ఒంటరి కూర్చోవడం ఆయన నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనకు అన్ఫిట్ అంటారా, అయితే మళ్ళాంటి వాడు ఇలాగ ఏగే ప్రతిసారి ప్రతి చోట చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసేవాళ్ళ వాళ్ళని వాళ్ళు తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు. ఆయన మళ్ళీ అంత ఉత్తరం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు గారు చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలా నోరు జారే వాళ్ళని దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శ చేసేవాడిని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే మీరే. ఈ రోజున రకరకాల వర్గాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తుందా రాదా కాదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉంటారు, అలాగే కొన్ని ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమయ గారు ఉంటారు, అలాగే రకరకాల కవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం, అదే మా ధ్యేయం, అలా ముందుకు వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం అన్నది, పద్మ అవార్డు గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను, సంతోషాలు వ్యక్తపరుస్తాను. దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన దీన్ని గుర్తించి అలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పొద్దు తెలియదని ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ వచ్చినప్పుడు ఒక షాపు లోన్ అయ్యాను. అప్పటికి ముందు స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయి లేవు అనే దాని మీద ఎప్పుడో మీమాంస ఉంది. నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించాను. సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు 6-7 o'clock వస్తుంది. అప్పటి నుంచి చాలా టీవీలు ముందు కూర్చున్నాను. సో కొంతసేపు చూసేసరికి రాలేదు వచ్చింది అని కాబట్టి సర్దుకుని కూర్చుంటే ముందు పద్మశ్రీ అవార్డులు 34-36 వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ చదివే 2 పిల్లలు రోడ్ చేయడం కూర్చొని నాకు వస్తుంది అని కూర్చాను. అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, గంటన్నర అయింది. ఓరి బాబు ఏంటి మళ్ళీ తిరిగి మారుస్తారా, మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చింది అనుకోండి. ఆ తర్వాత ఇదే డౌట్ ఏమో మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన గురించి చెప్తే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి.
స్థాయి కళాకారులు ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు, చిరంజీవి పేరు, పద్మ సుబ్రహ్మణ్యం పేరు, వైజయంతిమాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట, అది ప్రముఖంగా వేసేస్తారు. అవి వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు? కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటన్నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి. గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటారు, ఇక్కడ సమ్మయ్య ఎవరు, ఆచార్య గారు ఎవరు, ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, చర్చించుకుంటారు. వాళ్ళ గుర్తింపు వస్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత చిరంజీవి వెంకయ్యనాయుడు గారు ఏంటప్పుడు ఇష్టం. అది నిజంగా గొప్ప ఆలోచన, గొప్ప ఇది. వాళ్ళు తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది. సో ఇలాంటి సన్మానం జరగడం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను. నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో గొప్ప స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి. అది నేను అనుకోవడం కాదు, ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో, వాల్ పోస్టర్లకో, పాలాభిషేకాలకో పుట్టుకోవడం, వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీనివన్నీ ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90s వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేదా ఫార్మస్యూటికల్స్లోనో ఏదో దొరకదు మనకి. అది మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపజేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాడు ఎస్ ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం వద్దు, రక్తం ఇవ్వండి అంటూ నేను 5 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉన్న తర్వాత చల్లబడిపోతుందా అనుకున్నాను, కానీ లేదు. ఒక జీవనది లాగా సాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమాలు, పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తాన్ని ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను, నా అభిమానం చెప్పలో గర్వం. అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఉపాధి లేదు, ఇంట్లో కట్టుబడి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతో నేను పెద్ద ఎత్తున వాళ్ళకి 4 నెలల పాటు మా నెలలో తినే హై క్వాలిటీ గ్రోసరీస్ నేను వాళ్ళకి అందించడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేదు. పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు. ఏం తింటారు? అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళ్తే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితుల్లో, హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు తీసే పరిస్థితుల్లో నేను నా మిత్రుల సహకారంతో, నేను స్వయంగా అభిమానంతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఆక్సిజన్ అందడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలని తప్పదు. బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందని అనుకున్నాను. భగవంతుడు ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు. నేను అవార్డుల కోసం ఎదురు చూడరు. అవార్డు రావాలి కోరుకోరు, లేకపోతే చాలు. వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చూస్తూనే ఉంటా, డాన్సులు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, ఆలోచిస్తూనే ఉంటా. అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను. ఇది మీరు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గడ్డి గారికి, అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, ఇంకా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. CSR అన్న 3 అక్షరాలకి